Hi friends, let me start the Polyset 2022 Mathematics. లాస్ట్ వీడియోలో 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అది వీడియో రికార్డ్ కాలేదు. ఇప్పుడు 10th క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేద్దాం, ఓకేనా? చూడండి, ఫస్ట్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ 4y² + 8y ఆర్. ఓన్లీ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఇవ్వలేదు, ఓకేనా? 8y వరకే ఇచ్చారు, ఓకే? అర్థం చేసుకోండి. ఇది ఎలా ఉందంటే ఫస్ట్ ఆన్సర్ 4y² + 8y ఓన్లీ, ఓకే? ఇది ఈక్వల్ టు 0 తీసుకోండి, ఓకే? ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది? 4 కామన్ తీయచ్చు. ఇక్కడ 4 తీస్తే ఇంకా 2 ఉంటుంది, ఓకేనా? y కామన్ తీయచ్చు, అంటే 4y = ఇక్కడ y మిగిలిపోద్ది. ఇక్కడ 4y బయటకు వస్తే ఒక 2 ఉంటుంది. y ఒకటి ఉంది కాబట్టి ఒకటి బయటకు వచ్చింది, ఓకేనా? ఇది ఈక్వల్ టు 0. 4y × y 4y², 4y × 2 4 2 8, 8 × y 8y, ఓకేనా? ఇప్పుడు ఈ 4yని ఇది ఈక్వల్ టు 0 తీసుకోండి. నెక్స్ట్ y + 2 ఇది ఈక్వల్ టు 0 తీసుకోండి. ఇప్పుడు y = 0/4 ఇది ఈక్వల్ టు 0 ఓన్లీ. నెక్స్ట్ y = -2, ఓకేనా? ఇది 10th క్వశ్చన్ ఆన్సర్. y పవర్ 0 అంటే 1, ఓకేనా? ఏ దానికి పవర్ 0 ఉన్నా, ఎనీథింగ్ ఏ నెంబర్కి పవర్ ఉన్నా 0 ఈజ్ పవర్ 0 ఉన్నా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట, ఓకేనా? అర్థం చేసుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్. సి ఆల్ ఆఫ్ యూ 11th క్వశ్చన్, ఓకేనా? రబ్ చేస్తున్నా. లెవెంత్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఇఫ్ ది ఈక్వేషన్ ax² - 8x, క్వశ్చన్ రాస్తున్నాం అండి. ఇఫ్ ది ఈక్వేషన్ ax² - 8x + 4 = 0 has equal roots, then a equal to what? ఓకే, వెరీ సింపుల్, ఓకే? వెరీ సింపుల్. మీరు అబ్జర్వ్ చేస్తే డిస్క్రిమినెంట్ అన్న ఒకటే, నేచర్ ఆఫ్ ది రూట్స్ అన్న ఒకటే. డిస్క్రిమినెంట్ అంటే ఫస్టే మనం ఈక్వల్ రూట్స్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కండిషన్ సాటిస్ఫై కావాలి. అవి ఏవంటే డెల్టా = b² - 4ac = 0 ఒకటి వస్తుంది. ఇది ఈక్వల్ రూట్స్. డెల్టా = b² - 4ac > 0. ఇదో రియల్ అండ్ డిస్టింక్ట్ మీన్స్ డిఫరెంట్ రూట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా రూట్స్ అనుకుంటే ఆల్ఫా = 2, బీటా = 3. డిఫరెంట్ 2, -2 కూడా రావచ్చు, డిఫరెంట్ ఉన్నాయి కదా, ఓకే? ఇదో ఈక్వల్ అంటే 1, 1, 2, 2, -2, -2 +3, 3 అలా అనమాట ఈక్వల్ రూట్స్ అంటే. నెక్స్ట్ డెల్టా = b² - 4ac < 0. అంటే ఈ రూట్స్ రియల్ కాకుండా నాన్ రియల్ అంటాం. రియల్ కాకుండా నాన్ రియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజినరీ, ఓకే? ఇప్పుడు చూడండి, 2i అంటే ఏంటంటే √-2. దీన్ని ఏమని రాయొచ్చు అంటే √-4 అనుకుంటే ఈ 4 బయటకు వస్తే 2, ఈ మైనస్ ఉంది కదా, ఆ -√1 అనుకుంటే అప్పుడు ఈ √-1ని i రాయొచ్చు అనమాట, ఓకేనా? √-1ని i రాయొచ్చు, ఓకే? అర్థం చేసుకోవాలి. ఇది ఇమాజినరీ నెంబర్స్. ఇది మనం ఇప్పుడు 10th క్లాస్లో అయితే ఏమి ఉండదు ఇది, ఓకేనా? దాన్ని ఇమాజినరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ +1 ఉంది అనుకో, దీన్ని కాంప్లెక్స్. ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ రెండింటిని యాడ్ చేస్తే కాంప్లెక్స్, ఓకేనా? అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th ఏమంటుందంటే ఇఫ్, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. 12th క్వశ్చన్ ఇఫ్ a1/a2 = b1/b2
నాట్ ఈక్వల్ టు C1/C2, then the lines are ఇట్లా ఉంటే లైన్స్ ఎలా ఉన్నట్టు అని అంటుండు. ఇంతకుముందే చెప్పాను ఇలా ఉంటే డైరెక్ట్గా ప్యారలల్ అని. ఓకేనా, ప్యారలల్ డైరెక్ట్ ప్యారలల్ అని రాస్తే చాలు. ప్యారలల్కి నో సొల్యూషన్ అని కూడా అనాలి. ఓకే, నో సొల్యూషన్. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ప్యారలల్ అనొచ్చు ఇలా ఉన్నప్పుడు, ప్యారలల్ కామా నో సొల్యూషన్. ఏది ఆప్షన్లో ఇది ఉన్నా ఓకే, ఇది ఉన్నా ఓకే. ఓకే, ఈ 2 ఉండి 1,2 అని ఇచ్చినా కూడా 2 పెట్టాలి. నో సొల్యూషన్. ఓకే, నో సొల్యూషన్. మళ్ళీ డిపెండెంట్ అని కూడా అనొచ్చు, డిపెండెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి కూడా వస్తుంది, ఇన్కన్సిస్టెంట్. ఓకే, ఇన్కన్సిస్టెంట్ అర్థం చేసుకోవాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటివి ఏవి అంటే ఇవి 2 లైన్స్ ఇట్లా ప్యారలల్గా ఉన్నట్టు. ఓకే, అంటే టచ్ కావన్నమాట. ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే ఎంత ముందుకు వెళ్ళినా కూడా ప్యారలల్గా వెళ్ళిపోతుంటే ఏడ టచ్ కావు. ఓకే, నో సొల్యూషన్ అంటే ఇప్పుడు ఈ 2 లైన్స్ ఏనో దగ్గర టచ్ అయితేనే సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, ఇది ఇలా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కోఆర్డినేట్ జామెట్రీ, ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటే ఎక్స్ కామ ఇది వై యాక్సిస్. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఇలా పోతుంటే ఏడ సొల్యూషన్ అని ఏమని చెప్తాం, చెప్పలేము. ఎందుకంటే ఇవి ఇట్లా వెళ్ళిపోతున్నాయి అంతే. ఇంకా ఏడ టచ్ అయితేనే సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్సెక్టింగ్ అనుకున్నాం, ఈడ టచ్ అయినప్పుడు ఈడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 1 అంటే ఈ సొల్యూషన్ ఏది ఇప్పుడు 3,1 ఉంది. 3,1 అంటే ఈ పాయింట్ ఈ ఎక్స్ యాక్సిస్ పైన చూసుకున్నది 3, వై యాక్సిస్ కోయిన్సైడ్ అయ్యేది కరస్పాండింగ్ టు వై యాక్సిస్ 1. ఓకేనా, ఈ విధంగా ఇది సొల్యూషన్ అనమాట. ఇవి టచ్ అయితే లేవు, ఏడ టచ్ కాకుండా ఇట్లా పోతున్నాయి కాబట్టి నో సొల్యూషన్. ఓకే, కోయిన్సైడ్ అంటాం. ఒక్కొక్కసారి కోయిన్సైడ్ అంటే ఒకే లైన్ పైన ఇంకో లైన్ రావడం, ఎన్నో పాయింట్ల దగ్గర టచ్ అవుతుంది కాబట్టి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ అంటే ఎక్కువ సొల్యూషన్స్, కనిపెట్టలేని సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అర్థం చేసుకోండి బాగా. నెక్స్ట్ 9.5 ఎన్నోది క్వశ్చన్ నెంబర్ 13th వన్. క్వశ్చన్ నెంబర్ 13th వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అందరూ, మంచిగా వినండి. ఇంకా 2-3 మోడల్ పేపర్స్ చెప్తాను, ఒకటే ఏం చెప్పాను, దానిలో మళ్ళీ రిపీట్ అవుతుంటాయి, మీకు అర్థమవుతుంటుంది. ఓకేనా, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వన్స్ ఐ విల్ చెక్ వీడియో రికార్డ్ అవుతుందా లేదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th. క్వశ్చన్ నెంబర్ 13 ఏమంటున్నానంటే ద నెంబర్ 5 ఈజ్ ఏ రేషనలా ఇరేషనలా. 5 దీన్ని 5 అనొద్దు, 5 అనాలి. ఓకే, ఇది అవసరం లేదు, జస్ట్ ఈ 5 అనేది ఏంది, రేషనలా ఇరేషనలా ఏమని అడుగుతుండు. ఓకే, ఇది ఇరేషనల్. ఓకే, ఇరేషనల్ ఇది స్టాండర్డ్గా ఇరేషనల్. ఓకే, కానీ రేషనల్ అని వస్తుంది మనం చేస్తూ వెళ్ళిపోతుంటే. ఎలా సార్ అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, 5 అంటే ఇంత 22/7 కదా. ఈ 22/7 అనేది చూడండి ఇట్లా డివిజన్ చేసుకుంటా. ఫస్ట్ 7 1s 7 3s. ఓకే, 21 అయిపోయింది, 1 మిగిలిపోతుంది. పాయింట్ పెట్టుకుంటే 1 పక్కల 0 అంటే 10, మళ్ళీ 7 1s, మళ్ళీ ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది. 3 పక్కల ఒక 0 పెడితే 30, 7 4s. ఓకే, మళ్ళీ ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. 2 పక్కల ఒక 0 పెడితే 20, మళ్ళీ 2s. ఓకే, మళ్ళీ ఎంత మిగులుతుంది 6 మిగులుతుంది. 6 పక్కల 0 పెడితే 7 8s. ఓకే, 56, మళ్ళీ ఎంత మిగులుతుంది 4 మిగులుతుంది. 4 పక్కల ఒక 0 పెడితే 40, 7 5s. ఓకే, మళ్ళీ ఎంత మిగులుతుంది 5 మిగులుతుంది. 5 పక్కల 0 పెడితే ఎంత 50, మళ్ళీ 7 7s 49, మళ్ళీ ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది. 50లో 49 అయితే 1 కదా, 1 మిగిలినప్పుడు మళ్ళీ 1 అంటే 1 4 2 8 7 అంటే ఈ నెంబర్ అనేది రిపీట్ అవుతూ ఉంది. అంటే రిపీట్ అవుతుంది. దీన్ని ఇట్లా రిపీట్ అయ్యేది అని ఏమంటాం అంటే నాన్ టర్మినేట్. ఇది ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. నాన్ టర్మినేట్ అండ్ రికరింగ్ అంటే రిపీట్ అవుతూ ఉంది. ఇదో నాన్ టర్మినేట్ అంటే ఎండ్ కాకుండా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, రికరింగ్ అంటే ఏంటంటే రిపీట్ అవుతూ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిపీట్ అవుతుంది, 6 నెంబర్స్ ఆఫ్టర్ మళ్ళీ రిపీట్ అదే అవుతుంది, దాన్ని రికరింగ్ అంటాం. రిపీట్ అన్న ఒకటే, రికరింగ్ అన్న ఒకటే, ఓకేనా, రికరింగ్ అన్న ఒకటే. ఓకే, అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది మాత్రం స్టాండర్డ్గా మన సైంటిస్టులు ఏం చెప్పారంటే ఇది డైరెక్ట్ ఇరేషనల్ అని చెప్పారు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇట్లా నాన్ టర్మినేటింగ్ రికరింగ్ వస్తే అది రేషనల్. ఓకే, ఇది ఒక ఓన్లీ 5 వరకు మాత్రమే ఇరేషనల్, అంతే, ఇంకా అది స్టాండర్డ్ ప్రూఫ్. ఓకే, నెక్స్ట్ వేరే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది, 1/3 ఎండ్ కాదు, 0.3333 ఇలానే వస్తూ ఉంటుంది ఇదో నాన్ టర్మినేటివ్, మళ్ళీ రికరింగ్, రిపీట్ అవుతుంది కదా రికరింగ్, కాబట్టి ఇది రేషనల్. ఓకేనా, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్, 13th అయిపోయింది, 14th క్వశ్చన్. ఓకేనా, అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం స్పీడ్ అయితే కామెంట్ ఇట్లా చెప్పండి, సార్ స్లో చెప్పండి అని చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 14th. ఇఫ్ HCF of any two numbers is equal to 1, then those numbers are called as what? ఏమంటాడంటే 2 నెంబర్స్ ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చాడు, వాటి యొక్క HCF ఎంత, ఎనీ 2 నెంబర్స్, ఎనీ 2 నెంబర్స్ HCF is equal to ఎంత అని చెప్తుండు, 1 అని చెప్తుండు. ఆ నెంబర్స్ ఏ నెంబర్స్ ఎలాంటి టైప్స్ నెంబర్స్ అయి ఉంటాయని అడుగుతుండు. సింపుల్గా మీకు తెలుసు, మామూలుగా కొందరికి తెలిసి ఉండొచ్చు, HCF 1 అంటే అవి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండొచ్చు, మ్యాక్సిమం ప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. ఓకే, చూడండి ఒకసారి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ లేకుండా ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటుంది, 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే దానికి అదే ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, 2కి ఫ్యాక్టర్స్ ఏవేవి, 1, 2. ఎందుకు సార్ అంటే 1 టేబుల్లో 2 వస్తుంది, 2 టేబుల్లో 2 వస్తుంది, కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్. 3కి ఫ్యాక్టర్స్ ఏంది, 1, 3. 1 టేబుల్లో 3 వస్తుంది, 3 టేబుల్లో కూడా 3 వస్తుంది. 4 ఫ్యాక్టర్స్ ఏవేవి, 1, 2, 4. ఎక్స్ట్రా ఇక్కడ ఏం వస్తుంది, 2 వస్తుంది, అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే దట్ ఈస్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నాను, HCF ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా, ఒక 7, 11 తీసుకున్నా. ఓకే, ఈ 2 నెంబర్స్కి HCF ఎంత అంటే 1. చూడండి ఒకసారి, 7, 11 ఈ విధంగా తీసుకుంటే డివిజన్ చేయండి. ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో స్మాల్ నెంబర్తో డివిజన్ చేయండి. 7 1 7. ఓకే, ఇక్కడ ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. నెక్స్ట్ ఈ 7 ఇక్కడ తీసుకోండి, మళ్ళీ 4 1 4. ఇక్కడ ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. మళ్ళీ ఈ 4 తీసుకోండి. ఓకే, ఇప్పుడు 3 1 3. ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది. HCF. ఓకే, మళ్ళీ 1 ఉంది కదా, ఆ 1 ఇంకా మళ్ళీ 3 తీసుకోండి, 0 వచ్చే వరకు గీయాలి. ఇప్పుడు 1 3 3, రిమైండర్ 0. రిమైండర్ 0కి ముందర మనకు లెఫ్ట్ సైడ్ చూసుకోండి, మళ్ళీ రైట్ సైడ్ చూసుకోకండి. ఇది రైట్ సైడ్, ఇటు సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్ 0కి ముందు వచ్చిన నెంబరే HCF. ఇది HCF. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమ్ నెంబరు, ఒక వేరే నెంబర్ తీసుకుందాం, లేదంటే 2 కో ప్రైమ్స్ తీసుకుందాం, 8, 9. 8, 9 ప్రైమ్ కావు, కానీ కో ప్రైమ్స్. ఎందుకు కో ప్రైమ్స్ అని నేను అంటున్నానంటే 8 ఫ్యాక్టర్స్ ఏవేవి, 1, 2, 4, 8. ఓకే, 9 ఫ్యాక్టర్స్ ఏవేవి, 1, 3, 9. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 1 కాకుండా రిమైనింగ్ ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అట్లా నో కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నటివన్నిటిని ఏమంటాం అంటే కో ప్రైమ్ అంటాం. నో కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు కో ప్రైమ్ అంటే నో కామన్ ఫ్యాక్టర్. ఓకే, నో కామన్ ఫ్యాక్టర్గా ఉండేటివి అన్నీ ఏమంటాం అంటే కో ప్రైమ్స్. ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఉండాల్సిన అవసరం లేదు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఫ్యాక్టర్స్ సేమ్ లేకుంటే వాటిని ఏమంటాం అంటే నో కామన్ ఫ్యాక్టర్. ఓకే, కో ప్రైమ్. ఓకే, వీటికి HCF చేయడం చూడండి, 8, 9. ఓకే, 8 1 8. నెక్స్ట్ 1 మిగులుతుంది, 8. ఓకే, 1 8
8 0 వచ్చింది. 0 వచ్చిన రైట్ సైడ్లో ఏముంది 1. కో ప్రైమ్స్ హెచ్సిఎఫ్ కూడా 1. ఓకే. టిన్ ప్రైమ్స్ అంటే ఐడియా ఉందో లేదో. టిన్ ప్రైమ్స్ అంటే ఏవైనా 2 ప్రైమ్ ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి, ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 2 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3,5 ఇది కో ప్రైమే. ఓకే, అది సారీ టిన్ ప్రైమ్, టిన్ ప్రైమ్. ఓకే, టిన్ ప్రైమ్. నెక్స్ట్ 5,7. ఓకే, once I will check video. Okay, 5,7. Next 11,13. Okay, next 17,19. నెక్స్ట్ 29,31. అర్థం చేసుకోండి బాగా. ఇవన్నీ ఏంటంటే ట్విన్ ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే నో కామన్ ఫ్యాక్టర్. ఓన్లీ ప్రైమ్ అంటే ప్రైమ్ అంటే ఏంటంటే మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. టూ ఫ్యాక్టర్సే ఉండాలి. అంటే దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2కి ఏవేవి 1,2, 3కి ఏవేవి 1,3. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. 2 ప్రైమే, 3 ప్రైమే. 4 మాత్రం 4 ఏది కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ఆల్రెడీ రాశాను 4 ఫ్యాక్టర్స్ ఏవి 3 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం కాంపోజిట్. ఓకే, కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ కాకుండా ప్రైమ్ కాకుండా ఉండే నెంబర్స్ ఏవి 1 ఒకటే. ఓకే, మళ్ళీ కాంప్లెక్స్ వేరు. ఇంతకుముందు కాంప్లెక్స్ చూసాం ఎట్లా అంటే ఏఐ ప్లస్ బి. ఓకే, ఇది ఐ ఉన్నదో ఇమాజినరీ పార్ట్, బి ఉన్నదో రియల్ పార్ట్. ఈ రెండింటిని కాంబినేషన్ చేస్తే దాన్ని ఒకసారి నెంబర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత, కొన్ని క్వశ్చన్స్ అయిపోయినాక. ఓకేనా. నెక్స్ట్ 14th ఓవర్. హెచ్సిఎఫ్ అంటే ఎక్కడ రియల్ లైఫ్లో ఎక్కడ వాడతాం? ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డ్రమ్ముల ఆయిల్ ఉందనుకుంటే ఆ 2 డ్రమ్లను కింది వరకు ఏం లేకుండా ఖాళీ చేయాలంటే ఎలాంటి ఒక లోటలాగా అంటే ఒక జగ్గు లాంటిది తీసుకొని తోడుతాం కదా, ఆ తోడేది ఎంత ఉంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఏం వేస్ట్ కాకుండా అనేదాన్ని ఆ జగ్గు ఎంత క్వాంటిటీ అంటే ఎన్ని లీటర్స్ ఉన్న క్వాంటిటీ ఉన్నదైతే సరిపోతుంది. ఒక 2 డ్రమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ 2 డ్రమ్స్ని ఖాళీ చేయడానికి వాడేది. అట్లా హెచ్సిఎఫ్ని రియల్ లైఫ్లో వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఇప్పుడు హెచ్సిఎఫ్ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చనే. 15th ఆల్రెడీ మీకు ఐడియా ఉండొచ్చు, నేను చెప్పాను కూడా. log 1250 బేస్ 1250. బేస్ అంటాం దీన్ని ఏమంటాం ఆర్గ్యుమెంట్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు వీటి యొక్క వాల్యూ ఏంటంటే సేమ్ టు సేమ్ ఇస్తే డైరెక్ట్గా 1 అనమాట. ఓకే, 1. ఓకే, ఫార్ములా మనకు ఉంది ఆల్రెడీ. ఏది ఫార్ములా? log a బేస్ a is equal to 1. log a బేస్ a is equal to 1. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్. హౌ మెనీ 2-digit నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై? ఓకే, మంచి క్వశ్చన్. ప్రోగ్రెషన్ నుంచి హౌ మెనీ 2-digit నెంబర్స్ ఆర్ divisible by 3. 2-digit నెంబర్స్ని డివిజబుల్ చేసే నెంబర్స్ ఏవని అంటుండ్రు. ఓకేనా. ఓకే, ఇక్కడ నుంచి 2-digit అంటే 10 to 99 వరకు, 10 to 99 వరకు 2-digit నెంబర్. దీంట్లో 3తోనే డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నాం. ఫస్ట్ నెంబర్ ఏదో చూద్దాం. ఫస్ట్ 10 3తోనే కాదు, 11 కాదు, 12 అవుతుంది. ఓకే, 12. 3 1 3 4. నెక్స్ట్ 15 అవుతుంది. ఓకే, 3 1 3 5, 2 చాలు. ఓకే, నెక్స్ట్ 99 కూడా అవుతుంది. లాస్ట్కి అయ్యేది కూడా 99. 3 3 3 3. ఓకే, మనకి నెంబర్స్ ఏవి 2, 15, అండ్ సో ఆన్ 99 వరకు నెంబర్స్ అవుతాయి. అవి ఎన్ని నెంబర్స్ అంటుండ్రు? హౌ మెనీ 2-digit నెంబర్స్ డివిజబుల్ బై
3 అంటుండు. మనకు ప్రోగ్రెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సమ్ చేయాలంటే Sn is equal to n/2 2a plus n minus 1 into d ఈ ఫార్ములా వాడచ్చు, లేదా Sn is equal to n/2 a1 plus an. ఓకే, a1 అంటే ఫస్ట్, an అంటే లాస్ట్. ఓకే, ఇలా వాడినా సరిపోద్ది. ఓకే, ఫస్ట్ ఇవి ఎన్ని నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఆ ఎన్ని నెంబర్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక ఫార్ములా. ఈ 3 ఫార్ములాస్ వస్తే అన్ని వచ్చినట్టే. an is equal to a plus n minus 1 into d. ఇది సేమ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఏంటి, ఇక్కడ 2a వస్తుంది అంతే, 2a. ఓకే, ఇక్కడ 2 ఉందా, ఈ 2a వస్తుంది, ఇక్కడ n/2 వస్తుంది ఎక్స్ట్రా an. అంటే ఈ n99 అనేది ఎన్నో టర్మ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10th టర్మా 12th టర్మా 12 నెంబరా, ఇట్లా ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్, ఇది ఎన్నో నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి an అంటే. ఓకే, ఈ an ప్లేస్లో ఏం తీసుకోవాలి, 99 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత, a1 అన్న a అన్న ఒకటి, ఇది a1 ఇది a2 అండ్ సో ఆన్ an. మనకు తెలుసు a1 అంటే ఏంది a2 అంటే a ప్లస్ d అంటే ఏంది డిఫరెన్స్, అంటే 15 మైనస్ 12 ఎంత 3, మళ్ళీ ఇక్కడ 18 వస్తుంది, 18 మైనస్ 15 ఎంత 3, అలా అనమాట డిఫరెన్స్ అని d అంటాం. ఓకే, d కూడా మనకు ఐడియా వచ్చేసింది మీకు. నెక్స్ట్ a అంటే ఎంత, ఫస్ట్ స్టార్టింగ్ 12 ప్లస్ n తెలియదు కాబట్టి n మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ ఎంత ఉంది 3. ఓకే, ఇప్పుడు 99 ఈ 12 ఇటు సైడ్ వస్తే -12 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 3. ఓకే, 3 ఇంటూ n 3n, 3 ఇంటూ 1 3. నెక్స్ట్ 99 మైనస్ 12 ఎంత 87 అంతే కదా 87. ఓకే, నెక్స్ట్ ఈ 3 ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, అక్కడ మైనస్ కదా ఇక్కడ ఉన్నది, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, +3 ఈజ్ ఈక్వల్ టు 3n. ఓకే, ఇప్పుడు 90 ఇక్కడ 3n, ఈ 3 అనేది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది డివైడ్ చేస్తుంది, 90/3 ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, 3 1 330. ఓకే, 3 1 330 రూపీస్ 30 3 అయితే ఎంత 90 కదా, అలా అనమాట. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు ఎంత 30 అని వచ్చింది. అంటే ఈ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటుండు, డైరెక్ట్గా 30 ఉన్నాయంట. ఇప్పుడు సమ్ చేద్దాం. Sn ఈజ్ ఈక్వల్ టు Sn అనొద్దు, ఇప్పుడు S30 అనాలి, ఎందుకంటే 30 ఉన్నాయని మనకు తెలిసింది కాబట్టి. n ప్లేస్లో 30/2. ఓకే, ఏ అంటే ఫస్ట్ నెంబర్ 12, లాస్ట్ నెంబర్ 99. ఓకే, ఇప్పుడు అండి 2 1 215. ఓకే, ఇప్పుడు సమ్ అవసరం లేదా, ఓన్లీ హౌ మెనీ 2 డిజిట్స్ అంటే 30 చాలు. ఇంకా వీటి యొక్క సమ్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను ఎక్స్ట్రాగా. ఓకే, 15 ఇక్కడ 12 ప్లస్ 99 ఎంత అంటే ఎంత 111. ఓకే, 111 ఇంటూ 15, 111 ఇంటూ 15, 15 ఇంటూ 111 అన్నాడంటే సింపుల్గా ఏం లేదు. 15 1 15, ఈ 15తోనే దీన్ని చేసిన. ఆ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ జీరోస్ పెట్టుకున్నా. మళ్ళీ 15 1 15. ఓకే, ఓన్లీ ఇది చేసిన. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది కాబట్టి 0 ఎక్స్ట్రా. ఇప్పుడు మళ్ళీ 15 1 15. ఓకే, 5 6 6 1 అంటే ఆ నెంబర్స్ని యాడ్ చేస్తే 1665 వచ్చేస్తుంది. ఓకే, అర్థం చేసుకోండి మంచిగా. ఓకేనా, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చెప్తాను, మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను. ఓకేనా, 10th క్లాస్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ ఇబ్బంది అనుకుంటారు కానీ సిమిలర్ ట్రయాంగిల్స్ చాలా సింపుల్, కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకేనా, చూడండి నెక్స్ట్. అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికీ. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, న్యూ ఛానల్ కదా, అందుకొరకు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకే, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ నేను నేర్చుకొని కూడా ఇంకా వేరే కాన్సెప్ట్స్ ట్రిగనామెట్రీ అన్నీ చెప్తాను, మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చెప్తాను. ఓకేనా, ఐఐటి మ్యాథ్స్ ఏ విధంగా చెప్తారో ఆ విధంగా నేను నేను నేర్చుకొని మీకు చెప్తాను. కొన్ని రాకుండా అన్నీ నాకు వస్తాయని అన్నాను కదా. ఓకే, నెక్స్ట్ ఎన్నోది ప్రాబ్లం నెంబర్ 17. ఓకే, ఇన్
in an AP if the first term is 4, ఫస్ట్ టర్మ్ ఎంత అని చెప్తుండే 4, అండ్ నైన్త్ టర్మ్ ఈజ్ 20. ఓకే, దెన్ 15th టర్మ్ వాట్, 15th టర్మ్ ఈజ్ వాట్. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్గా సార్, ఫస్ట్ టర్మ్ అంటే A1. ఓకే, A1 ఈజ్ ఈక్వల్ టు A, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు, 4 అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, నైన్త్ టర్మ్ అంటే A9 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 8D. ఒకటి తక్కువ అవుతుంది, 9 అన్నప్పుడు 8 వస్తుంది, 10 అన్నప్పుడు 9D వస్తుంది. ఓకేనా, అర్థం చేసుకోవాలి. అది ఎలా సార్ అంటే చూడండి, AN ఈజ్ ఈక్వల్ టు మనం ఇంతకుముందే వాడాం n-1 ఇంటూ D కదా. ఇప్పుడు A2 అనుకో, 2 n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 - 1 ఎంత, A2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2 - 1 1 ఇంటూ D DA, A ప్లస్ D. A2 అంటే A ప్లస్ D వచ్చింది. అదే A3 అంటే A ప్లస్ 3 - 1 ఇంటూ D, దట్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2 కదా, 2D. ఓకే, A3 అంటే A ప్లస్ 2D. ఓకే, ఒకటి తక్కువగా వచ్చును. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అని చెప్తాడు, నైన్త్ టర్మ్ 20, మనకు కావాల్సింది 15th టర్మ్. ఓకేనా, 15th టర్మ్ అంటే A15 కావాలి. A15 అంటే A ప్లస్ 14D. ఓకే, ఒకటి తక్కువైంది కదా 14. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండింటి నుంచి నాకు D వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తా. ఇప్పుడు A9, ఓకే, A అనేది కూడా 9 లా కనిపించచ్చు, A9 మైనస్ A1. ఓకే, ఇప్పుడు A9 అంటే ఏంది, A ప్లస్ 8D మైనస్ A1 అంటే A. ఓకే, 20 - 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 16. ఓకే, ఇప్పుడు A క్యాన్సల్ అవుతుంది, 8D ఈజ్ ఈక్వల్ టు 16 అంటే అప్పుడు D ఈక్వల్ టు ఎంత, D ఈజ్ ఈక్వల్ టు 16/8, 8 1 8 2 D ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 ఓన్లీ. ఓకే, D వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తుంది 15. A అంటే A1 అన్న ఒకటి, A వాల్యూ ఎంత, A ప్లేస్లో 4 ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ. ఓకే, 4 ప్లస్ 14 ఇంటూ ఎంత, 2, D వాల్యూ ఎంత, 2. ఇప్పుడు 4 ప్లస్ 14 2 28, రెండింటిని యాడ్ చేస్తే 32. 15th టర్మ్ ఎంత, 32. ఓకేనా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, టైం వేస్ట్ చేయను, ఎందుకంటే బోరింగ్ కొడుతుంటుంది. టైమింగ్ ఇచ్చి మీరు చేయండి నేను చేయండి అవన్నీ ఉండదు. మీకు అర్థమైతే మీరు వీడియో ఆఫ్ చేసుకొని చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్. ఓకేనా, నెక్స్ట్ 18th one pair of the very different question, pair of equations x equal to 0 అంటుండు and x equal to 5 అంటుండు. 5 ఇది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటుండు. ఇది నో సొల్యూషన్, డైరెక్ట్. ఎలా సార్ అంటే x ఈక్వల్ టు 0 అంటే a1x ప్లస్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ b1y ప్లస్ c1 ఇది ఈక్వల్ టు 0. x ఒకటి 0 అంటుండు. a1 అంటే ఇది ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఓకే, 1 ఇంటూ ఎక్స్, b1 ఏమి ఇవ్వలేదు, y ఈక్వల్ టు ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 తీసుకోవాలి. b1 ఇంటూ 0 అంటే 0 ఇది మొత్తం, c1 కూడా ఏం లేదు కాబట్టి 0 ఇది ఈక్వల్ టు 0. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, 0నే. 0 ప్లస్ 0, 0 ఎన్నిసార్లు యాడ్ చేసినా నో ప్రాబ్లం, అంటే ఏమి ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు a2 అంటే ఇక్కడ కూడా 1. ఓకే, 1 ఇంటూ ఎక్స్ ప్లస్ b2 అంటే ఏం ఇవ్వలేదు, y అసలుకి ఇవ్వలేదు అంటే 0. ఫర్ ఎగ్జాంపుల్ b2 3 ఇంటూ 0. ఓకే, నెక్స్ట్ c2 కూడా ఏమి ఇవ్వలేదు, 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు x ఈక్వల్ టు 0. ఓకే, రెండు జీరోసే అయిపోయినాయి, అంటే సారీ ఇక్కడ 0 ఇవ్వలేదు, 5 ఇచ్చాడు. ఓకే, 5 ఇది 5, ఇదో x ఈక్వల్ 0 అంటుండే, x ఈక్వల్ 5 అంటుండే. ఓకే, ఇప్పుడు
కోఆర్డినేట్ యాక్సెస్ పైన చూసుకుంటే ఇది 0 1 2 3 4 5 ఓకే. ఇక్కడ 1 2 3 4 ఇది y యాక్సెస్. x=0 అంటుండే, x=5 అంటుండే, ఈడ చెప్తుండు అండ్ x=5. ఇవి సొల్యూషనా? ఎప్పుడు సొల్యూషన్ అంటే ఇప్పుడు x, y = 0, 0 అన్నా కూడా ఓకే. అంటే ఈ రెండు కోయిన్సైడ్ అయ్యేది ఇక్కడ ఇట్లా చూసుకున్నా 0, ఇటు చూసుకున్నా 0. అదే x, y ఇప్పుడు చూడండి 1, 0 అంటే 1, 0, x అనేది 1 ఫస్ట్, y అనేది 0 ఓకే. x అనేది 1, y అనేది 0, ఇక్కడ పాయింట్ ఓకే. నెక్స్ట్ x, y 2, 3 అనుకున్నాం ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అంటే x ఎంత 2 ఫస్ట్ 2, y ఎంత 3 అంటే 2కి y కరస్పాండింగ్ ఉండాలి ఓకే. ఇటు చూసుకుంటే 2, ఇటు చూసుకుంటే 3, y ఓకే. ఇది అనమాట సొల్యూషన్ అంటే, ఇట్లా పాయింట్ రావాలి ఓకే. కానీ అక్కడ అట్లా వచ్చేస్తలేదు, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, కాబట్టి నో సొల్యూషన్ ఓకే. నో సొల్యూషన్ అర్థం చేసుకోవాలి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 ద డిగ్రీ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు ఆల్రెడీ తెలుసు ఓకే. 19th క్వశ్చన్ ఏమంటున్నా అంటే డిగ్రీ మీన్స్ నేను ఆల్రెడీ చెప్పాను పవర్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములా, జనరల్ ఫార్ములా ఓకే. ఇక్కడ డిగ్రీ ఎంత? హైయెస్ట్ అంటే ఇది వేరియబుల్స్, ఎక్స్ అనేవి వేరియబుల్స్, ఏ కామా బి కామా సి అనేది కాన్స్టెంట్స్, మల్టిప్లై అయినప్పుడు కోఎఫిషియెంట్స్ అంటాం. వేరియబుల్స్తో మల్టిప్లై అయినప్పుడు కోఎఫిషియెంట్స్ అంటాం. ఇది సింగిల్గా ఉంది కాబట్టి కాన్స్టెంట్ ఓకే. ఇప్పుడు x2 ఇక్కడ 1, ఇది ఏం లేదంటే x⁻0 రాసుకోవచ్చు. x⁻0 = 0 ఇక 2 1 0 డిక్రీజ్ అవుతూ వెళ్తుంది ఓకేనా. ఇప్పుడు హైయెస్ట్ ఉన్నది ఏది 2, డిగ్రీ ఎంత? డిగ్రీ = 2. డిగ్రీని ఇండిసెస్ అనొచ్చు ఓకే. ఇండిసెస్ అనేది కూడా ఒక చాప్టర్ ఉంటుంది, దానిలో కూడా ఇండిసెస్ ఫార్ములాస్ ఉంటాయి. ఇండిసెస్ లాస్ అంటే ఆ ఫార్ములాస్ ఇప్పుడు అవసరం లేదు, నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను ఓకే. ఇప్పుడు డిగ్రీ ఎంత? 2 ఓకే. డిగ్రీ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అదే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఇలా ఉంటుంది ఓకేనా, లేదా ఇలా ఉంటుంది ఓకే. అంటే ఇది అప్వర్డ్ పారాబోలా, ఇది డౌన్వర్డ్ పారాబోలా. ఇది ఎక్స్ ఓకే, ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఇట్లా టచ్ కావచ్చు, ఇట్లా రావచ్చు, లేదా ఇట్లా రావచ్చు, లేదా ఇలా రావచ్చు, లేదా ఇలా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఇట్లా రావచ్చు, మళ్ళీ ఇట్లా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు, ఇట్లా కూడా రావచ్చు, ఏవైనా రావచ్చు ఈ విధంగా. ఎప్పుడైతే ఈ ఓన్లీ 1 పాయింట్ టచ్ అయితే =0 వస్తుంది ఓకే. అసలు టచ్ కాకపోతే ఇట్లా టచ్ కాలేదు కదా, ఇక్కడ ఎక్స్కు అంటే ఇది ఎక్స్, వై ఇది ఎక్స్, ఈ రెండింటికి టచ్ కాకుండా ఉంటే దాన్ని ఏమంటాం అంటే నో సొల్యూషన్ ఓకే. నో సొల్యూషన్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చెప్పి వీడియో వెరీ లెంతీ అవుతుంది ఓకేనా. ఓకే 10 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి ఓకే. న్యూ ఛానల్ కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరంతా సపోర్ట్గా ఉంటే ఇంకా నేను ఎన్నో వీడియోస్ చేస్తాను ఓకేనా. ఇది ఒకటే కాదు, ఈవెన్ జాగ్రఫీ కూడా చేస్తాను, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, హిస్టరీ కూడా చేస్తాను ఓకేనా. పాలిటిక్స్ కూడా చేస్తాను ఓకే. అన్ని వీడియోస్ చేస్తాను, మీకు అన్నీ తెలిసే విధంగా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఆఫ్ యూ ఓకే. సపోర్ట్ విత్ మీ ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్.